ముందుగా మీ మొబైల్లో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇదిగోండి హెచ్ఆర్ మ్యాథ్స్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చేశాక ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో లాగిన్ విత్ వాట్సాప్ యూజ్ అనదర్ అని ఉంది కదా, ముందు లాగిన్ విత్ వాట్సాప్ అని క్లిక్ చేయండి. చేశాక ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. జస్ట్ వెయిట్ చేయండి. సెండ్ మెసేజ్ అగైన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ అని వస్తుంది, ఈ అప్రూవ్ పైన క్లిక్ చేయండి. మీ నేమ్తో రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మీ నేమ్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అనేది నేను టైప్ చేస్తాను. సో చేయండి. చేశాక ఇలా వచ్చాక మీరు ఇక్కడ ఏపీఆర్ చేసి పాలసీ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ క్లియర్గా కూపన్ కోడ్ ఉంది చూడండి, కూపన్ కోడ్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే డన్ అని వచ్చిందా, డన్ అని కొట్టేయండి. కొట్టాక ఇక్కడ చూడండి మీకు ప్రైజ్ అనేది సర్కిల్ తిరుగుతుంది కదా, ఇక్కడ ప్రైజ్ అనేది తగ్గుతుంది చూడండి, 37 సంథింగ్ వస్తుంది. ఓకే చూడండి 37 వచ్చిందా. ఇప్పుడు బై నౌ కొట్టండి. బై నౌ కొట్టాక ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీరు ఇక్కడ యూపీఐ, కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఇవన్నీ ఉన్నాయమ్మా. మీరు ఇందులో ఏదైనా ఎంచుకోవచ్చు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఎంచుకున్నారనుకోండి, యూపీఐ పైన క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి, అంటే మీ మొబైల్ నంబరు లేదా యూపీఐ ఐడి మీకు ఉంటుంది కదా. చేశాక పే నౌ క్లిక్ చేయండి, అయిపోతుంది. సో ఈ విధంగా మీరు పేమెంట్ చేశాక మీకు క్లాసెస్ అనేవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది.